రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా దేవా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి, పోషించి, రక్షించి, కాపాడినందుకు స్తోత్రాలు. ప్రతి ప్రయాణమును కూడా క్షేమంగా మార్చారు నాయన. ప్రతి ప్రయత్నంలో తోడై ఉన్నారు, జ్ఞానముతో నింపారు అయా. కృంగిన వేళ లేవనెత్తారు తండ్రి. ప్రాముఖ్యముగా ఈ రాత్రి అందు మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకొని మీ పాద సన్నిధిన కుటుంబముతో కలిసి ఈ విధంగా మరొక మారు ప్రార్థించుకునే విలువైన అవకాశం మాకు దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్, వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలగజేసెను అని కీర్తనల గ్రంథం 105వ కీర్తన 39వ వచనంలో నాయన లేఖనం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఆనాడు ఇజ్రాయేలీలను ఎలా అయితే అరణ్యములో తండ్రి మీరు కాపాడుతూ వచ్చారో, ఎలా అయితే వారిని తండ్రి రక్షిస్తూ వచ్చారో, ఈ రోజున ప్రభువా ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆ విధముగానే రక్షించగలిగిన దేవుడవు అని జ్ఞాపకం చేస్తున్నారు. వారికి రాత్రి వెలుగునిచ్చిన ప్రకారమే అయ్యా, వారికి మధ్యాహ్నం మేఘముగా ఉండి కాపాడిన ప్రకారమే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా రాత్రి వంటి చీకటి వంటి జీవితాలలో కూడా మీ సహాయము దయచేయండి. సమస్యలు వారి పైకి దండెత్తకుండా అయా మీరు వారికి చాటును అనుగ్రహించమని, క్షేమాన్ని దయచేయమని, ప్రతి బిడ్డను మీరు ఆదరించమని, నడిపించమని, అయా ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతోనూ నమ్మకముతోనూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి ఎడల మీ కృపా సహాయము దయచేయండి. మంచి ఆరోగ్యమును ప్రతి బిడ్డకు దయచేయండి. దేని గురించి మొరబెడుతున్నా, ఏ అనారోగ్యముతో వారు ఉన్నా యేసునామంలో సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి అయా. దురాత్మ అంధకార క్రియలను నజరేయుడైన యేసునామంలో లయపరచండి నాయన. డిప్రెషన్ అనే సమస్య నుంచి లేవనెత్తండి ప్రభువా. అయా, భయంకరమైన వ్యాధులు తగ్గవు, ఇంకెన్నటికీ అవి మానవు అనే వ్యాధుల నుంచి స్వస్థత, విడుదల మీరే దయచేయండి ప్రభువా. అయా, గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, ఆ బహుమానం బిడ్డలకు దయచేయండి. గర్భిణీగా ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ అనుగ్రహించండి అయా. తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును రక్షణ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారు, వారి వైపు న్యాయము జరిగించి వారికి విడుదల దయచేయండి నాయనా. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, ఉద్యోగ ప్రయత్నములు చేస్తూ ఉన్నారు, మంచి జాబ్ బిడ్డలు పొందుకునే కృప చూపించండి తండ్రి. అయా, వివాహముల కోసం ప్రార్థిస్తున్నారు, కనిపెడుతూ ఉన్నారు, మీ చిత్తమేమిటో వారికి తెలియపరచండి ప్రభువా. అదే విధముగా అప్పులు కలిగి ఉన్న ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాం నాయన. అయ్యా, అది ఎంత భయంకరమైన, ఎంత గొప్ప అప్పైనప్పటికీ అప్పు నుంచి ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. వారి కష్టార్జితాన్ని తండ్రి నూరంతలుగా ఆశీర్వదించండి. బిడ్డలను పోషించబడుటకు కృప చూపించండి నాయన. కుటుంబంలో కూడా సమాధానం లేని స్థితిని తీసివేయండి అయ్యా. అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, తగ్గింపు జీవితం కలిగి మీ బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉండుటకు సహాయం దయచేయండి. యవన బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి ఆయన. వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగమును విస్తరింపచేయండి. రక్త సంబంధికుల మధ్య గొడవలను తీసివేయండి నా తండ్రి. అదేవిధంగా ఆయా దేశాలకు వెళుతూ ఉన్నారు నాయన. అయా, వారి ప్రయత్నాలు సఫలపరచండి. ఎవరి చేతులు వారు మోసపోకుండా కృప చూపించండి అయా. కావలసిన ధనమును, కావలసిన వీసా, ఇమిగ్రేషన్స్ విషయంలోనూ సహాయము దయచేయండి ప్రభువా. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని, రక్షణను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఈ రాత్రంతా వారు క్షేమముగా భద్రపరచబడి ఉండుటకు మీ రక్షణ వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, ఈ రాత్రిన మారు మనసు లేని వారి కొరకు ప్రార్థిస్తూ ఉండంగా ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. వారికి ఉన్న వ్యసనాలు, ఎడిక్షన్స్ అయా అన్నిటి నుంచి కూడా విడిపించి మారు మనసు మీరే అనుగ్రహించండి ప్రభువా. సొంత గృహము లేని వారికి సొంత గృహమును దయచేయండి. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అన్నిటిని కూడా మీ చిత్తంలో బిడ్డలకు అనుగ్రహించమని అయా, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి అయ్యా. దేశ సైనికులను ఆశీర్వదించండి. అధికారులను, రాజకీయ నాయకులను మీ కృపాహస్తము చాటున భద్రపరుచుకొనండి. మేమందరము ఈ రాత్రికాల సమయంలో అలసిపోయి ఉండి సేద తీరబోతున్నాము. మీ యొక్క అగ్ని కంచ, దేవదూతల కాపుదల మా అందరి గృహాల చుట్టూ మీరు దయచేయండి. ఎవరికి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, ఎటువంటి భయము కలిగించే ఆలోచనలు వారి దగ్గరకు రాకుండా నాయనా, ఎటువంటి దొంగలు, శత్రువులు, అపవాది క్రియల వలన ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని రాత్రిని మీ చేతిలో పెడుతున్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేము అందరమును చేరి మరొక మారు మీ నామాన్ని స్తుతించుకునే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.